హాయ్ ఫ్రెండ్స్, రెండో ఆదివారం కూడా మాకైతే వనభోజనాలు ఉన్నాయండి. వడ్ల పూడి అని చెప్పి కోకోకోలా ఫ్యాక్టరీ దాటాక వైశాస్కి సపరేట్గా కళ్యాణ మండపంలో పెడతారు. 12:30కి వస్తా అన్న మా వారు 2:30 అయిపోయింది అనుకోకుండా. ఆయనకి వేరే పార్టీ ఉండేసరికి బర్త్డే పార్టీ. సో మాకు నీరసం వచ్చేసరికి కారులో అయితే నీరసంగా కూర్చున్నానని మా చిన్నమ్మ అయితే జస్ట్ సరదాగా క్లిప్ అయితే తీసింది. దారి పొడుగుతూ అయితే పొలాల మధ్య క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది. అప్పుడు దాకా ఎండ ఉంది కానీ మేము వెళ్ళేసరికి చక్కగా వాతావరణం చల్లబడింది. ఇది కళ్యాణ మండపం అనమాట. వడ్లపూడి సెంటర్లోనే ఉంటుంది. అక్కడ దగ్గరలో ఉన్న వైశ్యాస్ వస్తారు, కొద్దిగా చుట్టుపక్కల కూడా మంగళగిరి చుట్టుపక్కల ఉన్న వైశ్యాస్ అయితే వస్తారు. సో ఇక్కడే గేమ్స్ అయితే ఏం ఉండవండి. జస్ట్ నార్మల్గా భోజనాలు అయ్యి పెట్టేసేసి సత్యనారాయణ స్వామి వ్రతాలు అయితే చేస్తారు. ఇంకా మేము ఆల్మోస్ట్ వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా లంచ్కి అయితే వెళ్ళిపోయాము. లంచ్ చేసేసి కిందకి దిగుతుంటే ఇక్కడ డొనేషన్స్ ఉంటాయండి. అక్కడ ఇచ్చేవాళ్ళు అక్కడ ఇస్తారు, కొంతమంది దగ్గర అయితే ముందుగానే తీసుకుంటారు. మా మామగారు అయితే కొంచెం ముందుగానే ఇచ్చేస్తారు బియ్యం మూట మా శక్తి కొలది. సో తర్వాత అయితే ఇట్లా నోములు చేయడానికైతే ఇట్లా రెడీ చేశారు. మార్నింగ్ చాలా కష్టపడి రెడీ చేశారండి. దేవుళ్ళు అయితే కన్నుల పండుగగా నిండుగా ఉన్నారు. అన్ని పటాలు అలా అరేంజ్ చేయడానికి ఒక లేడీస్ది సపరేట్ గ్రూప్ ఉన్నట్టుందండి. ఎందుకంటే వాళ్ళందరూ ఒకే రకం శారీస్ కట్టుకుని ఆర్గనైజ్ అయితే వాళ్ళే చేశారు. సో మేమైతే లంచ్ చేసేసి ఇంకైతే ఇంటికి వచ్చేసాం.